రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారన్న విషయాన్ని తెలపడానికి ఈ నెల 3వ తేదీన ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాజానగరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా జనం తరలి వెళ్తున్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో. సార్ చెప్పండి, ఎన్నికల ఈ సన్నాహక సమావేశానికి సంబంధించి రాజానగరం నియోజకవర్గం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రదర్శన చేస్తారు? గడిచినటువంటి 4 సంవత్సరాల 10 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరో పక్కన ప్రతి పేదవాడికి ఇల్లుండాలి అనేటువంటి ఒక యజ్ఞం, మరొక పక్కన అవినీతి రహిత పాలన, సుపరిపాలన, ఇవన్నీ కూడా సమవుజ్జిగా పాటిస్తూ వేళ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎందుకు 175కి 175 స్థానాల్లోని మనం గెలుపొందలేము అనేటువంటి ప్రశ్న ఇవాళ మా అందరిలోని కూడా ఉత్పన్నమైంది. కాబట్టి ఎందుకనంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం, కేవలం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెందేవాడు, ఆయన నాయకులు అభివృద్ధి చెందేవారు, ఆయన క్యాబినెట్ మంత్రులు అభివృద్ధి చెందేవారు, ఆయన జన్మభూమి కమిటీలు అభివృద్ధి చెందే తప్పితే సామాన్యుడికి మాత్రం ఏ ఒక్కరూ కూడా అభివృద్ధి చెందలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పేదవాడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి రూపాయల లంచం ఇచ్చి మరి వాళ్ళని పథకాలు ఇవ్వండి అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడతా ఉన్నాయి. దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ట్రాన్స్ఫర్ అయింది ఇవాళ. అందుగురించే మాలో ఒక ప్రశ్న, ఎందుకు మనం ఇవాళ 175కి 175 ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు మంచి చేసినప్పుడు గెలుపొందలేము మనం అనేటువంటిది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సైతం అందరినీ సమాయత్తపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలలో సిద్ధం అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క సభని నిర్వహించబోతూ ఉన్నారు. అందులో భాగంగానే రేపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి సభని ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో లక్షల మంది పార్టీ కార్యకర్తల యొక్క సమూహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి మరి డంకా మోగించి రేపు ఎన్నికలకు సమాయత్తం చేయబోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సో ఎన్నికల శంఖారావాన్ని వైఎస్ జగన్ ఇప్పటికే పూరించారని, అదేవిధంగా ఏలూరులో జరిగే సభలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా జనం తరలివచ్చి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అందించిన అద్భుతమైన పాలన గురించి కూడా వింటారని, మరొకసారి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనం ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్.